Hello all, welcome back to Mother's Mini World. సో నేను వచ్చేసాను అనకాపల్లి. సో చూస్తున్నారుగా అనకాపల్లి ఎంత బాగుందో, సీనరీ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో, గ్రీనరీ మొత్తం ఆ ఫీల్డ్స్ చాలా బాగున్నాయి చూస్తున్నారా. సో నేను వచ్చేసాను అనకాపల్లి. సో అనకాపల్లిలో ది ఫేమస్ అయిన నూకాలమ్మ టెంపుల్కి అయితే మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాం. నేనైతే రెడీ అయిపోయాను. సో మీకు కూడా చూపించుదామని వచ్చేసాను. సో దానికన్నా ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకెందుకులే, పదండి వెళ్దాం. చూడండి మొత్తం కూడా ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి అనకాపల్లికి. నేను దీనికన్నా ముందు ఎప్పుడు రాలేదు. నాకైతే చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో మేమైతే రెడీ అయిపోయాం స్టార్ట్ అయిపోవడానికి. అందరూ ఒక హాయ్ చెప్పండి. పదండి వెళ్దాం. మేమైతే వచ్చేసాం నూకాలమ్మ టెంపుల్కి. నేను ఫస్ట్ టైమే వస్తున్నాను. సో చూడాలి ఎలా ఉంటుందో. మీతో నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్. పదండి వెళ్దాం. టెంపుల్ స్టార్టింగ్లోనే పక్కనే మీకు అన్నీ కూడా షాప్స్ అయితే ఉంటాయి. మీరు కొబ్బరికాయ సెట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు అక్కడే. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. చూడొచ్చు మీరు పేరు. ఇదంతా కూడా టెంపులే. ఇదంతా టెంపుల్ కూడా కొత్తగా మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. సో ఇది ఒరిజినల్ అయితే ఈ సైడ్ ఉన్న ఇదంతా కూడా ఒరిజినల్ టెంపుల్. అమ్మవారు అయితే ఈ టెంపుల్లో ఉంటారు, కానీ వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి ఎదురుగా ఉత్సవ విగ్రహం ఉన్న అమ్మవారిని అయితే అందరూ దర్శించుకుంటున్నారు, మేము కూడా. సో ఇక్కడ చూస్తే లోపలికి వెళ్తే మొత్తం కూడా క్యూ లైన్ ఉంటుంది. అండ్ బయట మీరు కొబ్బరికాయలు ఇచ్చేస్తే వాళ్ళు అలాగా బ్రేక్ చేసేస్తారు. మేము లోపలికి అయితే వెళ్తున్నాం. అంత రష్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. మేమైతే లోపల వరకు వెళ్ళాం. అమ్మవారిని దగ్గరగా దర్శనం అయితే చేసుకున్నాం, కానీ అక్కడ షూటింగ్ అయితే ఇంపాసిబుల్. అక్కడ కెమెరాస్ అలౌ లేదు. సో అందుకే షూటింగ్ అయితే అక్కడ నుంచి చేయలేకపోయాను. సో ఇలాగే ఇక్కడ ఇంత దూరం నుంచే తీసుకోవాలి అమ్మవారిని చూడాలి అంటే. ఒకవేళ వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలంటే ఇంత దూరం నుంచే చూడాలి. సో నాకైతే అవ్వలేదు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు చాలా కళగా ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా వర్క్ అయితే జరుగుతుందండి. చాలా పెద్దగా ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది. లోపల దీపాలు పెట్టడానికి ఎక్కడ కూడా లేదు. సో ఇలాగా ట్రీ బయటకు వచ్చిన తర్వాత ట్రీ కింద అమ్మవారు అయితే ఇలా ఉంటారు. సో ఇక్కడైతే అందరూ కూడా దీపాలు పెడుతున్నారు. ఇక్కడ నేను మీకు ఒకటి చూపించాలండి. నాకే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. సో మీరు చూసుకుంటే అమ్మవారు, ఈ అమ్మవారు అయితే ఆ కళ్ళనైతే చూడండి, నిజంగా రియలిస్టిక్గా అంత రియల్గా ఉన్నాయి. నిజంగా అమ్మవారే చూస్తున్నట్టు అనిపిస్తుంది. చూస్తున్నారుగా మీరు కూడా. నాకు ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా అమ్మవారి ఫొటోస్ అయితే కనిపిస్తాయి. సో మేము కూడా అలాగే తీసుకొని వెళ్దామని కొనుక్కుంటున్నాం.
ఆ టెంపుల్లో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది చూడడానికి, మొత్తం కూడా పార్క్ లాగా ఉంది, బెంచెస్ అన్నీ వేసేసి అన్నీ ఉన్నాయి. సో చూడండి ఇది ఇలాగ ఉందన్నమాట, చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఆ తర్వాత బయట అయితే వచ్చేస్తే ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. మేమైతే పులిహార అండ్ లడ్డూస్ అయితే తీసుకున్నాం, చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఎస్, మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మేమైతే వచ్చేసాం మళ్ళీ ఇంటికి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు ఎంత కళ్ళగా ఉన్నారంటే, నేనైతే పర్సనల్ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నూకాలమ్మ టెంపుల్కి వెళ్ళడం. సో నేనైతే ఎప్పుడు రాలేదు. సో చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మేము అరౌండ్ 6 ఆ టైంకి వెళ్ళాం, 7 ఆ టైంకి వెళ్ళాం. వచ్చేసరికి ఇప్పుడు అరౌండ్ 9 అవుతుంది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము చాలా రష్ ఉంటుంది అనుకున్నాం, బట్ ఎలాంటి రష్ అంటే అంతేం లేదు, నార్మల్గా ఉన్నారు. సండే కాబట్టి ఆ మాత్రం ఉన్నది, బట్ చాలా బాగుంది. మీకు టెంపుల్ వ్యూ మొత్తం కూడా చూపించాను. సో మీకు ఎలా అనిపించిందో, అలాగే అనకాపల్లి నుంచి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఇంకేంటంటే ఫేమస్ అనకాపల్లిలో కూడా నాకు కొంచెం కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో ఎస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బాయ్.